మీ షాప్ లో ఎంత మీకు వస్తుంది డీలర్ లాగా ఎల్డీ లాగా మీకు సంబంధం లేదా అది కాస్త బయట చూసుకోవాలి బయట ఇవి ఇచ్చారా కందిబెళ్ళు బాబు బస్తాలు కొంచెం అటు ఇటు ఉంటాయినా టోటల్ సరిపోదా ఉంటాయి పార్కింగ్ లేదండి. ఎంత ఉంది వేరియేషన్? అతను ఏలుముద్ర ఎంత ఉంది టోటల్ వేరియేషన్? 60 బ్యాగ్స్ వేరియేషన్ ఉన్నాయా? ఏం డిఎస్ఓ ఏది? రాయండి 30 క్వింటాలు ఎక్స్ట్రా ఉంది. 30 క్వింటాల్ కాదు బాబు, మళ్ళా బడ్డేపల్లికి వెళ్ళిపోయారు. ఇట్లా ఎందుకు వ్యాన్ లో ఎక్కించేటప్పుడు ఇచ్చారు ఫింగర్ కేసు రాస్తున్నారు. ప్రింట్ రావట్లేదు సార్. నిన్న 2 days డిఎస్ ఆఫీస్కి వెళ్ళారు. ఎవరు మీరు సీజ్ చేసుకోండి షాపు. నాకు మా టూర్ అయ్యాక డిటి గారు మీరు కలిసి కేసు రాయండి. ఆపరేటర్ కూడా రాయండి. ఎందుకు వేసిపోయాడు అతను ఏం చెప్తాడు అంటే అంతా అంటే ఇప్పుడు 30 క్వింటాలు అతను తీసుకెళ్లాలా? తీసుకున్నట్టు అతనికే వేసాడు సార్. 30 క్వింటాలకు ఉందా? చేసాడు. మీ పేరు పెడతాం, మీరే ఇవ్వండి రేషన్. చూసుకోని అక్కర్లేదా ఇక్కడ? స్టాక్ ఇవ్వకముందు ఎందుకు వేయించాడు ఫింగర్? ఇప్పుడు అతనికే ఇస్తాడో బయట అమ్ముతాడో ఎవరికి తెలుసు? ఫోన్ కాల్ సార్ అట్లయితే నేను వేయలేదు అన్నాడు ఒక అతను. ఎక్కడున్నాడు అతను? పిలిపియండి. అతను అంత బిజీ ఉన్నాడా? 2 నిమిషాలు ఇప్పుడు ఒకటేమ్మా, మీరు ఒక ఆటోలో విను బాబు, ఏం పేరు నీ పేరు? రాము. ఇప్పుడు 30 క్వింటాల్ నీ దగ్గర వేరియేషన్ ఉంది, ఎక్సెస్ ఉంది నీ దగ్గర. నువ్వేమంటున్నావు? ఎండియు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వాడు తీసుకెళ్ళలేదు, అమ్మేసిపోయాడు అంటున్నావు. 30 క్వింటాల్కి ఎట్లా వేస్తాడు అతను? 60 బ్యాగులు పడతాయి దాంట్లో. నీకు తెలియలేదా? ఎట్లా వేస్తావు నువ్వు? అర్థమవుతుందా నీకు? 60 బ్యాగులు అతను ఆటోలో పడతాయా? ఏం టైం పాసా ఇది? ఏమనుకుంటాడు? వేసుకొని ఒకసారి వేసుకొని పొద్దున వేసుకొని వారం రోజులు నెల రోజులు ఇచ్చుకుంటా ఉంటారా? ఎట్లా? మార్నింగ్ వెళ్తారు సార్, విలేజ్ కి వెళ్తాం, 25 బ్యాగులు అయిపోతాయి సార్. నువ్వు ఉండాలమ్మా. వాడు 10 టన్ను, వాడికి 20 బ్యాగులు పడతాయి, 15-20 బ్యాగులు పడతాయి వాడు దాంట్లో. అవునా కదా? ఆ 10-15 బ్యాగులు 7.5 టన్ను 10 టన్నులు మాత్రమే మీరు బయోమెట్రిక్ వేసి వాడికి డిస్ట్రిబ్యూట్ చేయాలా? డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మీరు, నేను అనేది నీకు అర్థం కావడం లేదు. మీరు బాగా వినండి. మీరు ఏందో చెప్పిపోతే ఎట్లా? మాకు ఇప్పుడు మేము వచ్చినాం, విజిట్ చేస్తా ఉన్నాం. ఇది ఎట్లా నువ్వు దానికి ఏంది? మాకు రీజన్ ఏం చెప్తావు? నువ్వు 30 టన్నులు అంటున్నావు, 30 టన్నులు ఎక్స్ట్రా ఉన్నాయి, 60 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి నీ దగ్గర. నేను ఒక క్వశ్చన్ వేస్తాను నీకు. నువ్వు కొన్నావు అందరి దగ్గర అంట, ఏం సమాధానం ఇస్తావు? బయోమెట్రిక్ పెట్టి డబ్బులు ఇచ్చేసినావా అందరికి అంటున్నా. మీ పల్లెలో బయోమెట్రిక్ పెట్టి అందరికి డబ్బులు ఇచ్చినావా అంటున్నా. కిలో 10 రూపాయలతో కొన్నావు నువ్వు అని నేను అంటున్నా, క్వశ్చన్ చేస్తున్నా. ఏం ఆన్సర్ ఇస్తావు? పబ్లిక్ నువ్వు బాగా డబ్బులు ఇచ్చావు దానికి. పబ్లిక్ ఎందుకు? నీకు సమాధానం చెప్తాను. నాకు ఎవడో నేను ఫోన్ తీసుకొట్టా వచ్చిన నాకు నిజం చెప్తారా? ఏంది నువ్వు చెప్పేది? బాబు నేనేమంటున్నానంటే, ఆటోకైనా సరే నువ్వు ఆటో చెప్పిన ప్రకారం వేసుకున్నా 30 టన్నులు నీ దగ్గర ఎక్సెస్ ఉండకూడదు. ఆటో వాడు 30 టన్నులు ఒకసారి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. ఏం లారీ నావాడు ఏమన్నా? లేదండి. మధ్యలో అంటే నువ్వు తీసి పక్కన పడేసుకోమను, వాడి ఇంట్లో పెట్టుకోమను పోయి. అంతేగాని నీ గోడౌన్లో పెట్టుకున్నాక నీదే బాధ్యత. తమ్మేయించొద్దు బాబు. అతను సరిగా పోతే అతను రెస్పాన్సిబుల్. అది మీరు తమ్ము ఎన్ని వేస్తే అన్ని. ఒకసారి ఆ ఆటో అతని నెంబర్ ఇవ్వండి, మాట్లాడండి ఒకసారి. వచ్చేది కదండి వాడు. ఇప్పుడు వాడు వేరే ఎఫ్బి షాప్ తరపు నుంచి పంచుతా ఉన్నాడా? వాళ్ళ బయోమెట్రిక్ తీసుకొని పోయి ఉంటాడు. ఎంత దూరంలో ఉన్నాడండి? ఏ పల్లె అది? 10-15 మేము ఈయన సంసారం చేయలేమయ్యా. మీరు బాగా జరిపినారు. అతను ఒకసారి స్టేట్మెంట్ తీసుకోండి. నేను డిఎస్ మాట్లాడుతున్నా. 41వ షాప్ లో నువ్వు ఫింగర్ ప్రింట్ వేసావా? స్టాక్ తీసుకున్నావా? స్టాక్ నీకు ఇక్కడ ఏం లేదు కదా నీకు సంబంధించిన స్టాక్ షాప్ లో? ఈ షాప్ లో తీసుకోవాల్సిన స్టాక్ తీసుకున్నావా? మరి ఎందుకు వేసావు ఫింగర్ ప్రింట్?
ఎకనామిక్ చేయకూడదు కదా, ఎకనామిక్ వాళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు ఆ స్టాక్ తీసుకున్నట్టే నాకు తెలియదు. ఆ స్టాక్ కి లెక్క చూపించు, లేకపోతే అరెస్ట్ చేస్తాను నేను. నువ్వు ముందు ఫింగర్ ప్రింట్ వేసావు కదా, నువ్వు ఆల్రెడీ స్టాక్ తీసుకున్నట్టే. నువ్వు నాకు స్టాక్ చూపించాలి నాకు మధ్యాహ్నం లోపు, లేకపోతే నిన్ను అరెస్ట్ చేయిస్తా.